నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. సూర్యాపేట కలెక్టర్ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులు కదిలి వచ్చారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే సెక్రటరీని ముట్టడిస్తాం, ఎమ్మెల్యేని మంత్రుల్ని ఎక్కడికక్కడ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ఇట్లా ముట్టడిస్తామని వెనకపోమని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యార్థులతోటి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేస్తూ కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ఇలా రాష్ట్రంలో 8,500 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని చెప్పి మేమందరం కూడా ఉద్యమిస్తున్నాం. కానీ ఏ ఒక్క అధికారి కూడా మనం పట్టించుకునే పరిస్థితి లేదు, రాజకీయ నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళకు మాత్రం ఆస్తులు మాత్రం 1,000 కోట్లు అవుతున్నాయి. కానీ ఈ 8,000 కోట్లు మాత్రం ఎప్పుడు బకాయిలుగానే ఉంటున్నాయి. మరి మా పేద విద్యార్థులు మరే మేము చదువుకోవద్దా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇలా ప్రైవేట్ యాజమాన్యాలు మా సర్టిఫికేట్లు మాకు మేము పాస్ అయినవయ్యా, ఉన్నత చదువు చదవాలంటే మీ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు అధికారులు మాకు ఎటువంటి పైసలు ఇవ్వలేదు కనుక మీరు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు కడితేనే మేము ఇస్తామని అంటున్నారు సర్టిఫికేట్లు. మరి మేము కట్టలేని పరిస్థితులనే మేము దాని మీద ఆధారపడే మేము చదువుతున్నాం. మరి అయ్యా అధికారులు ఇయ్యరా, ప్రభుత్వాలు ఇయ్యరా, మరి మేము ఎట్లా చదువుకోవాలో వీళ్ళేమో సర్టిఫికేట్ ఇయ్యరా? ఇట్లా సంవత్సరాలు వేస్ట్ అయిపోతున్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతుంది? మాకేం విద్యాశాఖ మంత్రి లేకపోయా, పట్టించుకునే విద్యాశాఖ మంత్రి లేకపోయా, అధికారులు లేకపోయా, సరైన అధికారులు లేకపోతే మమ్మల్ని పట్టించుకున్నట్టు ఎవరు లేకపోయా. అందుకనే మేము అంటున్నాం, ఇకనైనా మా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ రేగారన్ కుమార్ గారు పిలుపునికు రాష్ట్రంలో ఉన్నటువంటి 8,500 కోట్ల ఫీజు బకాయిలను చెల్లించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం పిలుపునివ్వడం జరిగింది. ఈ కలెక్టరేట్ ముట్టడికి అధ్యక్షత వహించినటువంటి పోలోజు మహేశ్వరి గారు, అలాగే తవుల జనార్దన్ యాదవ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సాయి గారికి, విద్యార్థులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయడం పోవడం వలన విద్యార్థులకు కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం వలన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక్కడే అడిగేది, మిగతా శాఖలో బడ్జెట్ కేటాయించకుండా ఎటువంటి ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. మరి ఆ విద్యార్థుల కోసం నువ్వు బడ్జెట్ కేటాయించి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. లేకపోతే ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో, అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తాం.